సీఎం జగన్ కు బొమ్మ పడుతోంది. వైఎస్ వివేక హత్య కీలకాంశంగా చెల్లెళ్లు షర్మిల, సునీత గురు చూసి కొడుతున్నారు. అవినాష్ రెడ్డి పాత్రపై ఊరువాడ ప్రచారం చేస్తున్నారు. తల్లి విజయమ్మ అమెరికా పర్యటనతో రాజకీయంగా కూడా జగన్ రెడ్డికి అది మైనస్ గా మారడంతో అదురు బెదురు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైనాట్ 175 ఊసెత్తడం లేదన్న విమర్శ వినిపిస్తోంది. సీఎం జగన్ కు సొంత జిల్లా కడపలోనే బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం జగన్ రెడ్డిని ఎరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ కు తమ్ముడు కాని తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపటం, వారికి జగన్ కొమ్ము కాయటం ఇవన్నీ వైసీపీని కలవరపెడుతున్నాయి. అవినాష్ ను సీబీఐ అరెస్టు చేయకుండా కర్నూలులో భయానక వాతావరణం సృష్టించడం వంటి వాటిని సీఎం చెల్లెళ్లు వైఎస్ షర్మిలారెడ్డి, వివేక కుమార్తె సునీతారెడ్డి ఊరువాడ ప్రచారం చేస్తున్నారు. కీలక ఎన్నికల సమయంలో తల్లి వైఎస్ విజయలక్ష్మి అమెరికా వెళ్లటం జగన్ కు రాజకీయంగా పెద్ద దెబ్బేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవైపు సొంత సర్వేల్లోనే వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి బాగోలేదని ఆయన పలువురికి టికెట్లు నిరాకరించారు. కొందరు సీట్లు మార్చారు. అయినా మార్పు లేదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమని జాతీయ స్థాయి సర్వేలన్నీ చెబుతున్నాయి. దీంతో జగన్ ధైర్యం కోల్పోయారని వైసీపీ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఆయన మాటల్లో బెదురు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని, వైనాట్ 175 అని ఒకటే ఊదరగొట్టారు. బస్సు యాత్రలో ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. గత ఎన్నికల సమయంలో వివేకాను చంద్రబాబు చంపించారంటూ నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసి జగన్ రాజకీయ లబ్ధి పొందారు. నాడు ఆయన నట విశ్వరూపాన్ని చూసి చెల్లెళ్లు నిజమని నమ్మారు. కానీ సీఎం అయ్యాక ఎప్పుడైతే సీబీఐ దర్యాప్తు పిటిషన్ ను ఆయన ఉపసంహరించుకున్నారో అనుమానాలకు బీజం పడింది. సీబీఐ రంగప్రవేశంతో కీలక అంశాలు వెలుగు చూశాయి. చంపిన వారిని, చంపించిన వారిని చాలా మటుకు దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డిల పాత్ర తేలటం, వారిని జగన్ బాహాటంగా సమర్థించడం, తండ్రి హత్య విషయం ప్రపంచం కంటే ముందే జగన్ కు తెలుసని వెల్లడవటంతో సునీత బిత్తరపోయారు. ఇదే తరుణంలో ఆమె భర్త హంతకుడన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేయటం లేదంటూ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనతో నిందితులకు అన్న జగన్ రెడ్డి అండగా ఉన్నారని తేలిపోయింది. ఇప్పుడు కడప లోక్సభ బరిలో వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీకి దిగిన షర్మిల అన్నలాగే బస్సు యాత్ర చేస్తున్నారు. షర్మిల, ఆమె వెంట ప్రచారంలో పాల్గొంటున్న సునీత కలిసి జగన్ ను దుయ్యపడుతున్నారు. కొంగు చాచి న్యాయం అర్థిస్తున్నామంటూ ప్రజలను షర్మిల కోరుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది బాగా జనంలోకి వెడుతోంది. దీంతో జగన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. ఇంకోవైపు వైసీపీ పెద్దల ప్రోద్బలంతో కొందరు షర్మిల ప్రచారానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షర్మిల వారిని వేదికపైకి పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు. జగన్ రాష్ట్రానికి ఏం చేశాడో, కడప జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. వారి అమ్మఒడి, పెన్షన్లను వల్లెవేస్తున్నారు. వెంటనే షర్మిల మైక్ అందుకుని జగన్ తెస్తానన్న ప్రత్యేక హోదా, ఇస్తానన్న జాబ్ క్యాలెండర్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్లు, విశాఖకు రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ప్రాజెక్టుల నిలుపుదల వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. జగన్ వైఫల్యాలకు జవాబు చెప్పలేక సదరు కార్యకర్తలు జారుకుంటున్నారు.